ఏ జన్మ బంధుత్వం ఉందని చెప్పి ఆ సేవ. జనస్నేహి యోగేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఐడ్ లైక్ టు ఇన్వైట్ ద ఫస్ట్ అవార్డీ ఆఫ్ టుడే సేవా ధార్మిక్ అవార్డ్స్, జనస్నేహి యోగేష్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అవార్డు ప్రదానం చేయడానికి సగౌరవంగా శ్రీ పార్థసారథి గారు ఐఏఎస్ సార్, మిమ్మల్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా సివిల్ సప్లైస్, ఐఎన్పిఆర్ ఎన్నో విభాగాల్లో విలువైన సేవలు అందించిన శ్రీ పార్థసారథి గారు అందరికీ సుపరిచిత ఆఫీసర్. అనంతరం రిటైర్మెంట్ తర్వాత తెలంగాణ ఎలక్షన్ కమిషనర్గా కూడా సేవలు అందించారు. పార్థసారథి గారికి స్వాగతం. అలాగే ఐడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీమతి లక్ష్మీ తులసి, రీజనల్ హెడ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ కడప, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ to give away the award. అలాగే లక్ష్మీ తులసి గారిని కోరుతున్నాం. And now the turban and memento by Sri Parsarthi Garu. Janasnehi Samsthaki Shalwa. Janasnehi Samsthaki Lataraja Foundation Tarafuna Ivala 50,000 రూపాయల బహుమానం చెక్తో పాటు 50,000 రూపాయల నగదు క్యాష్ అందిస్తున్నారు లింగా గ్రూప్ కంపెనీస్. మొత్తం 1,00,000 రూపాయలు ఇవాల్టి సేవా ధార్మిక్ అవార్డ్స్ లో భాగంగా లక్ష్మీ తులసి గారు రిక్వెస్ట్ టు సే ఫ్యూ వర్డ్స్. అనంతరం సార్ మాట్లాడతారు, ఆ తర్వాత మన అవార్డు గ్రహీత. అందరికీ నమస్కారం. ఏ జన్మలో ఎవరెవరికి ఎక్కడ మనకి అనుబంధం ఉంటుందో తెలియదు. మనకి తారసపడే ప్రతి మనిషికి మన లైఫ్లో జరిగే ప్రతి సంఘటనకి ఒక అర్థం ఉంటుంది, దాని వెనక ఒక పరమార్థం ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. యాక్చువల్గా ఈ ఫౌండేషన్ గురించి నాకు అసలు తెలియదు. ఈరోజు అనుకోకుండా నేను లక్నో నుంచి వస్తూ ఫ్లైట్లో సార్ని ఇంతవరకు నేను తెలంగాణలో వర్క్ చేస్తున్నప్పుడు పరిచయం, మళ్ళీ కలవడం, ఆయన సాయంత్రం రండి అన్నారు. యూజువల్గా చాలా ఫంక్షన్స్కి రీజనల్ హెడ్స్గా ప్రతిరోజు వెళ్తూ ఉంటాము, కానీ ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అటెండెడ్ సో ఫార్, సీయింగ్ ద వీడియోస్ అండ్ ఆల్. గొప్ప మనుషులు మన బాలన్స్లో ఉన్నారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఉన్నాము. అందంగా అందమైన ఆదరంగా, సాహసంగా, సత్యంగా, క్షణం సుదీర్ఘ దినాంతాలకు పనిచేసే హస్తాలే సుందరాలు అన్నారు. అటువంటి అద్భుతమైన హస్తాలు ఈరోజు ఇక్కడ ఇందాక ఆయన మన శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరిలో ఇక్కడ అవార్డు ఇవాళ తీసుకోవే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. వాళ్ళందరికీ నేను నమస్మాంజలు సమర్పించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్థసారథి గారికి, మేడంకి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దకి విశ్వనాథన్కి నమస్కారం. కష్టంగా ఉంది మాట్లాడడం. రాయలసీమ జిల్లాలో గుండె లాంటి కడప జిల్లాకి మా రాజా ఇంతమందిని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఈ కార్యక్రమం నాకు అనిపించేది ఏంటంటే ఒక మానవతావాదానికి ఒక నిలువెత్తు రూపంగా మనం భావించాల్సిన అవసరం ఉంది.
మరో రకంగా చెప్పాలంటే ఇది ఒక నిశ్శబ్దంగా సాగుతున్న ఒక సేవ విప్లవంగా మనం చూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి సుమారు 3.5 దశాబ్దాలు ప్రభుత్వ పరంగా ఎన్నో లక్షల మందికి బహుశా లబ్ధి చేకూర్చే అవకాశం నా చేతులకు దక్కింది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చలేదు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకి సంఖ్యలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగులకి కాస్త నిబంధనలో ఇరుక్కుపోయి, అంటే నిజంగా మేము బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం. సమాజాన్ని ఒక పిరమిడ్గా భావిస్తే అట్టడుగున ఉన్న వాళ్ళని బహుశా ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ చేరుకోలేరేమో అన్న వాస్తవాన్ని మనం గ్రహించక తప్పదు. చేరుకున్నా సరే ఉద్యోగపరంగా చేసే బాధ్యత వేరు, ఆత్మీయతతో పదవులు కాదు, హోదా కాదు, డబ్బు కాదు, కావలసింది ఒక మంచి మనసు, ఒక సున్నితమైన మనస్సు. సో ఆ మనస్సు ఇలాంటి వ్యక్తులకు కానీ, ఎన్నో సంస్థలు, ఆ సంస్థలు నడిపే వ్యక్తులు కానీ, ఇప్పుడు బండారు శ్రీనివాస్ గారిని కూడా మనం స్ఫూర్తిగా చూసాం. వారి జీవితాన్ని వారు వ్యక్తిగతంగా అంటే ఎంత కష్టమైనా ఫేస్ చేసి ఫెయిల్యూర్స్ను ఎదుర్కొని సమాజం యొక్క తిరస్కారాన్ని ఎదుర్కొని ఆయన తన స్వంతగా పైకి రావడం నిజంగా నేను అనుకుంటాను. గుర్తుపెట్టారా శ్రీనివాసరావు గారు? నేను కమిషనర్ సివిల్ సప్లైస్ ఉన్నప్పుడు నేను డీలర్ని, ఎల్పిజి డీలర్ని దగ్గరికి వచ్చారు. ఐఎమ్ వేగ్లీ రికలెక్టింగ్ 2015 మీరు వచ్చారు. మీకు థౌజండ్స్ ఆఫ్ కనెక్షన్ ఉన్నాయని చెప్పారు ఆ రోజు. నాకు చాలా సంతోషం కనిపించింది. కానీ నాకు మీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, మీ బయోడాటా తెలీదు, మీ చరిత్ర తెలీదు. యాక్సిడెంటల్గా మీరు వచ్చారు, నన్ను కలిశారు. ఇప్పుడు నేను మీరు డయాస్ మీదకి వచ్చినప్పుడు గుర్తుపెట్టాను. ఈ సేవా సంస్థలు అంటే ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సాంత్వన ఇవ్వడం, ఒక భరోసా ఇవ్వడం, ఒక చీకటి బతుకుల్లో వెలుగునిచ్చిన కార్యక్రమాలు ఈ సంస్థలు చేపట్టడం చాలా అత్యద్భుతం. వీన్ని మనం బహుశా సామాజికంగా మన బోర్డర్ మీద సైనికులు ఉంటారు, సమాజంలో ఉండి వీళ్ళు మన సమాజం కొరకు, సమాజంలో ఎవరికైతే అత్యధిక కష్టాలు ఉన్నాయో వాళ్ళకి అండగా ఉంటూ వీళ్ళు సేవలు చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. రాజాని బహుశా 20 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. అంటే ఏ రకంగా అతను వ్యాపారంలో ఎలాగెదిగాడు, ఫిలాంథ్రపీలోకి టర్న్ ఎలా వచ్చింది. అతని అదృష్టం ఏంటంటే దివంగత సతీమణి కానీ, 2 ఆడపిల్లలు ఆయనకి, వాళ్ళు కానీ అంటే కుటుంబం మొత్తం భాగస్వామ్యం పంచుకొని ఈ కార్యక్రమంలో చేయూతనందించడం కూడా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఈ లతా ఫౌండేషన్కి మూల స్తంభాలుగా గౌరవనీయులు ఆంజనేయ రెడ్డి గారు, వీరు డీజీ క్యాడర్లో ఐపీఎస్గా రిటైర్ అయినారు. ఈజ్ ఎ లెజెండ్ ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ కానివ్వండి, బౌద్ధిజం ఆంధ్రప్రదేశ్లో విస్తరించడంలో కానివ్వండి, ఇంకా చాలా టూరిజంకి అయితే ఇప్పుడు ఏదైతే టూరిజం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నామో దానికి పునాది వేసిన వ్యక్తి. పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు మరొక మూల స్తంభంగా నేను భావిస్తాను. ఆయన ఫార్మా కంపెనీ ఒక మందుల వ్యాపారంలాగా కాకుండా అది ప్రజారోగ్యానికి ఉపయోగపడే ఒక సేవా రంగంగా దాన్ని చూడడం. అతన్ని నేను చాలా కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాను. ఏ కార్యక్రమానికి వచ్చినా ఎక్కడ అవసరం ఉంటే ఆయన లక్షల్లో డబ్బును దానం చేస్తూ ఉంటారు.
మన పాతకాలంలో చూసాం, దానము దత్తుత్వం వినేవాళ్ళం. బట్ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న స్వార్థ చింతన, కొంతవరకు క్రూరత్వం ఏంటి, వీళ్ళందరూ ఒక అమృత బిందువులాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అంటే రాజా యొక్క ఉద్దేశం బహుశా వీరిని సత్కరించడమే కాకుండా వీరిని జిల్లాల్లోకి తీసుకెళ్ళి ఆ జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ చాలామంది అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు, వారికి ఒక స్ఫూర్తిని కలిగించి వాళ్ళ కళ్ళలో కొంత చెమ్మను చూపించి మానవ సేవ అంటే ఇది, నిజమైన మానవ సేవ అంటే ఇది అని ఒక భావన కలిగించే ప్రయత్నం రాజా చేస్తూ ఉన్నాడు. రాజాకి నేను మనస్ఫూర్తిగా మనం తరపున ఒక్కసారి చప్పట్లతో మన కృతజ్ఞత తెలియజేస్తాం. అలాగే ఎవరైతే అవార్డు తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మన నమస్సులు తెలియజేస్తూ, అల్టిమేట్గా కావాల్సింది ఒక మంచి మనస్సు, ఆర్ద్రత అని నేను అనుకుంటా ఉన్నాను. మీరు నాతోనే ఏకభిస్తారో తెలియదు కానీ సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. యోగేష్ గారు, తెలుగు మాట్లాడతారా? నీవు తెలుగు మాట్లాడతారు అయితే శుభ్రంగా తెలుగులో మీ స్పందన తెలియజేయాల్సిందిగా కోరు. ಮೊದಲನೇದಾಗಿ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరూ బాగున్నారా? నాకు కొంచెం కొంచెం వస్తుంది తెలుగు, అంత రాదు. మనం అందరూ దేవుడిని చూడలేదు, కానీ నా జీవితంలో నేను దేవుడిని చూశాను. ఇక్కడే ఉన్నాడు నా దేవుడు, మా ఆటో రాజా గారు. ఇప్పుడేమన్నా నా పని చేశాను, ఇంత జనరిని రెస్క్యూ చేసి నేను చూసుకుంటా ఉన్నాను అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళు నాకు చూపించిన ఆ దారిలో నేను పోతున్నాను. కొంచెం దయవిట్టు సార్ ప్లీజ్ ఆటో రాజా గారికి దయవిట్టు బిగ్ హ్యాండ్ ఆ బిగ్ క్లాప్స్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే నానొకడు ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇప్పుడు ఈ వేదిక మీద నిల్చుకుని ఉన్నానంటే వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు చూపించిన ఆదిలో నేను పోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు తెలుగు జాస్తి మాట్లాడక రాదు, కొంచెం వస్తుంది. సో చాలా ఖుషి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ అవార్డు తీసుకునింది నిజంగా నేను పుణ్యం చేస్తున్నాను అనుకుంటా ఉన్నాను. మీరందరూ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం నా మిందుణ్ణి, నా సంస్థ మిందుణ్ణి, మన ఆటో రాజా గారు మిందుణ్ణి అని అడుకుంటా. సో అందరికీ భగవంతుడు మంచి చేయని అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ యోగేష్ గారు. మరి రెండు చిన్న విషయాలు ఉన్నాయి. ఇవాళ ఒక ప్రత్యేకమైన జ్ఞాపికగా వారి సంస్థని స్థాపించిన రోడ్ నంబర్గా ఉండే కరెన్సీ నోట్ని ఒక ఫ్రేమ్ రూపంలో మీకు అందించబోతున్నాం. ఈ కరెన్సీ నోట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎన్ సురేష్ గారు, ఎన్ఐసి డైరెక్టర్ సార్ ఎన్ సురేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రత్యేకమైన లతరాజా ఫౌండేషన్ సేవాధార్మిక అవార్డు సర్టిఫికేట్ని అందించడానికి సాదా రకితా బంతేజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వీ హ్యావ్ ద కరెన్సీ నోట్ ప్లీజ్? అవార్డు గ్రహీతకి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ మంచి చేయని భగవంతుడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.